సైకో సినిమాలల్లా విలన్లు ఎంత ఘోరంగా ఉంటారు. సైకో అంటే పక్కాగా బ్లాక్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాడు. మాస్క్ అయితే మ్యాండేటరీగా పెట్టుకుంటాడు. ఇక సింపుల్గా పోయి చింత చిగురు తెంపకొచ్చినట్టు మర్డర్లు చేసేస్తుంటాడు. ఇక హీరోనేమో వాడిని పట్టుకునేందుకు ముప్పు తిప్పలు పడుతుంటాడు. లాస్ట్కు ట్విస్ట్ ఏంటంటే హీరో గ్యాంగులు ఉన్నోడే ఒకడు ఆ సైకో మర్డరర్ అని కనిపెడతారు. వాడిని దొరకబడతాడు, సినిమా అయిపోతుంది. ఏ సైకో థ్రిల్లర్ కథ అయినా ఇంచుమించు గిట్నే ఉంటుంది కదా. కానీ బయట కూడా సైకో థ్రిల్లర్ సినిమాల్లో విలన్లను మించిన విలన్ గాళ్ళు తిరుగుతుర్రు గివి లెక్క. పోలీసోళ్ళ వెనక పొంటి పందిరి గుంజ వేరమే నిల్సొని ఉన్నాడు చూడురి. వాడు చూస్తే పతలాగా కనబడుతున్నాడు కానీ వాడు ఎంత సైకోనో తెలిస్తే అమ్మనా సైకో బట్టో అని తిట్టి గజ్జు అంటారు. ఏ ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ కాడ ఉండే గీ అజయ్ అనేటోడైతే గా లవర్స్ సినిమాలో సప్తగిరాన చేసినట్టే చేస్తున్నాడు కదా. అర్ధరాత్రి ఇండ్ల జొర్రి ఇంట్లో హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్న ఆడోళ్ళ తలకాయ వలగొట్టి ఆడికెళ్ళి పరారైపోవడే వినిపని. ఇట్లా ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో 5 ఆడోళ్ళ నెత్తులు వలగొట్టిపోయిండట. ఇక గిట్లనే 6వ ఆమె తలకాయ కూడా పలగొట్టే వరకు పోలీసోళ్ళు కేసును సీరియస్గా తీసుకున్నారు. ఎవడు వీడు ఎచ్చటివాడు ఇట్లా లేడీస్ నెత్తులు వలగొడుతున్న శాడిస్టోడు, ఆడోళ్ళ మీద వానికంతా పగెందుకని అన్ని కోణాలలో ఎంక్వైరీ చేసి 30 ఏండ్ల అజయ్ అనేటోడే ఇదంతా చేస్తున్నాడని కేసును ఛేదించారు. ఇగేమున్నది వాని దొరకబట్టి ఇప్పుడు కటకటాలకు పంపిర్రు. ఇక పోలీసోళ్ళ ఎంక్వైరీలో వాడు చెప్పిన ఆన్సర్ ఇని పోలీసోళ్ళ మైండ్ బ్లాంక్ అయిందట. ఎందుకురా ఓన్లీ ఆడోళ్ళ తలకాయల వలగొట్టిపోతున్నావు, ఎందుకురా అంత పగ అంటే చిన్నపిల్లలను సిడాయించిన కేసులో వీడు జైలుకు పోయి బయటకు వచ్చిండట. వాని వట్టిచ్చింది ఆడోలేనట. అప్పటి సంధి ఆడోళ్ళ మీద పగ పెట్టుకున్నాడట. ఇక రాత్రి అయితే చాలు బ్లాక్ డ్రెస్ వేసుకొని పోయి వీడిట్లా ఆడోళ్ళ మీద అటాక్ చేసి వస్తున్నాడట. ఇక అట్లా కొట్టంగా పాపం ఒక ఆమె జీవు కూడా పోయిందట. మొత్తానికైతే పోలీసోళ్ళు సైకోగాని ఆట కట్టించి మళ్ళా జైలు వేసిరు పో. లవర్స్ సినిమాలో సప్తగిరాన పిచ్చోడు అయిపోయి ఆడోళ్ళు కనబడంగానే ఎగవడు తంతుంటాడు కదా. ఇక వీడు కూడా గసంటోడే ఉన్నాడు.